ఐఫోన్ కొనాలని చాలా మందికి ఆశ ఉంటుంది కదా. ఐఫోన్ ఎక్కడ కొంటే తక్కువ రేటుకి వస్తుందని మనం చాలా మంది మన యూట్యూబ్ లో కానీ అంతేకాకుండా చాలా సెర్చ్ చేస్తాం కదా. ఈ వీడియో అయితే చాలా మంది ఐఫోన్ కొనే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేనైతే ఈ రీసెంట్ గా ఐఫోన్ అయితే కొన్నా, ఎక్కడ కొన్నా అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తా. చాలా తక్కువ రేటుకి కొన్నా, అంటే నేను కొన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే నేనైతే తక్కువ రేటుకి కొన్నా అని అనుకుంటున్నా. సో మీకేమైనా తెలిసి ఉంటే మనకైతే కామెంట్లు అయితే పెట్టండి, ఇంకెక్కడైనా కొంటే తక్కువ రేటుకి వస్తుంది అంటే. నేను ఎక్కడ కొన్నా అంటే మొత్తానికి అయితే నేనైతే రిలయన్స్ లో కొన్నా. దానికంటే ముందు యాపిల్ స్టోర్ లో కనుక్కున్నా, అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో అన్నిట్లలో చూసిన అనమాట. చాలా ఎక్కువ రేట్ ఉంది కంపేర్ టు రిలయన్స్ స్టోర్ లో. సో మీరు అందుకే కొనే ముందు అయితే చాలా సార్లు ఒక 10 సార్లు ఆలోచించండి ఎక్కడ కొంటే తక్కువ రేటుకి అనేది. మీ యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, అంతేకాకుండా కామెంట్స్ లో కూడా మీకు ఏమైనా తెలిసినవి ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి. కొంతమంది క్రోమాలో తక్కువకి వస్తుంది, అంతేకాకుండా కొంతమంది రిలయన్స్ అంటారు, కొంతమంది ఫ్లిప్కార్ట్ లో తక్కువ వస్తుంది అంటారు, అమెజాన్ లో కొంతమంది అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మనకైతే పోయి స్టోర్కి వెళ్ళి తీసుకోవడం బెటర్ అనమాట. నేనైతే రిలయన్స్కి వెళ్ళి తీసుకున్నా, నాకు అయితే 52,000 అయితే చెప్పాడు. నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 51,000 అయితే వచ్చింది అనమాట. నేను మొత్తం మనీ ఒకసారి పే చేసిన. మీరు కూడా ఒక ఐఫోన్ కొనాలనుకుంటే మొత్తం మనీ పే చేస్తేనే మీకైతే బెనిఫిట్ అనమాట. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది, ఈఎంఐ కూడా బెనిఫిటే. బట్ మనకు సర్టన్ సిచ్యువేషన్ లో మనీ లేకపోతే ఇంకా ఇబ్బంది పడతాం మంత్ కి. యాపిల్ స్టోర్ లో అయితే 54,000 అయితే చెప్పాడు, అందుకే నేను అయితే 52,000 అయితే రిలయన్స్